ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఎవరైనా బిర్యానీ తింటారా? తింటారు బెంగళూరు ప్రజలు. ఈ బిర్యానీ చూడగానే అర్థమైపోయింది మీలో సగం మందికి ఇది ఏం బిర్యానీ అని. అదే మన హొస్కోట 4 AM దమ్ బిర్యానీ. 4 గంటలకు బిర్యానీ స్టార్ట్ చేస్తారంటే 3 నుంచే జనాలు వెయిట్ చేస్తున్నారు అక్కడ. దమ్మ ప్లేట్లో వేస్తానే ఉండరు, బిర్యానీలు పోతానే ఉన్నాయి. బెంగళూరులోని ఈ హొస్కోటలో 4 AM మటన్ బిర్యానీకి చాలా కాంపిటీషన్ అయితే ఉండదు. రాజ్ దమ్ బిర్యానీ, ఆనంద్ దమ్ బిర్యానీ, మనీ దమ్ బిర్యానీ, అక్షయ్ దమ్ బిర్యానీ ఇలా చాలానే ఉన్నాయి. నేనైతే అక్షయ్ బిర్యానీకి వెళ్ళాను. అక్షయ్ బిర్యానీ వాళ్ళదే సెకండ్ బ్రాంచ్ ఉంది తిరుపతిలో. ఒక 10 రోజుల ముందు నేను తిరుపతిలో అయితే టేస్ట్ చేశాను. అక్కడైతే అంతగా అనిపించలేదు నాకు. ఈ రోజు ఇక్కడ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ బిర్యానీ ఎలా చేస్తారో, ఇంకా అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అర్ధరాత్రి 2 గంటలకి అక్షయ్ బిర్యానీ హోటల్ దగ్గరికి పోయినాను. కరెక్ట్గా 2 గంటలకి బిర్యానీ డబరా కట్టెల పొయ్యి మీద పెట్టి ఒక 10 లీటర్ల నూనె పోసినారు. ఆ నూనె కొంచెం వేడి అవుతానే నెక్స్ట్ హోల్ గరం మసాలా ఇంకా ఆనియన్స్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసినారు. తరువాత కసూరి మేతి ఒక ప్యాకెట్ ఫుల్గా వేసేసినారు. అలా బాగా ఒకసారి ఫ్రై చేసుకొని అందులోకి 1/2 kg పసుపు పొడి వేసుకున్నారు. ఒకసారి బాగా కలిపి నెక్స్ట్ పెద్ద గుండా అంత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినారు. ఇప్పుడు ఇందులోకి 6 క్యాన్ల నీళ్లు పోసినారు. నీళ్లు పోసిన వెంటనే మటన్ కూడా వేసేసుకున్నారు. ఎన్ని కేజీల మటన్ అనుకున్నారు? 10-20 కేజీలు కాదండి, ఏకంగా 80 కేజీల మటన్ వేసినారు. 80 కేజీల మటన్తో బిర్యానీ అంటే మామూలు విషయం కాదండి బాబు. మటన్ ముక్కలు అందులో వేసుకున్నాక ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకున్నారు. ఇప్పుడు ధనియాల పొడి, మిరప్పొడి ఇంకా సాల్ట్ వేసుకున్నారు. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. అలా వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నారు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నిమ్మకాయ రసం కూడా పోసినారు. అలాగే 2 లీటర్ల నందిని పెరుగు వేసుకున్నారు. తరువాత కోసుకున్న టమాటాలు 1/2 kg వేసినారు. ఇప్పుడు మంట ఫుల్గా పెట్టి బాయిల్ చేస్తారు మటన్ని. ఇక్కడ వీళ్ళు బిర్యానీ మొత్తం కట్టెల పొయ్యి మీదే చేస్తారు. ఏది ఏమైనా కట్టెల పొయ్యి మీద చేసే వంటలకి, గ్యాస్ సిలిండర్ మీద చేసే వంటలకి చాలా తేడా ఉంటుంది. అలా ఒక 20 నుంచి 25 నిమిషాలు బాగా మటన్ని బాయిల్ చేసుకున్నారు. అలా బాయిల్ అయినాక ఇప్పుడు మటన్ ముక్క ఏమాత్రం ఉడికింది అని అన్న చెక్ చేస్తున్నాడు. ఈ చెక్ చేసే పద్ధతి చాలా కొత్తగా అనిపించింది. ఒక్కో ముక్కని పట్టి చూసి మళ్ళీ వాటర్లో పెట్టి చెక్ చేస్తున్నాడు. అలా ఎందుకంటే ముక్క చాలా వేడిగా ఉంటుంది కదా, మన చెయ్యి ఆ వేడిని తట్టుకోలేంది. అందుకని వెంటనే నీళ్ళలో ముంచి ముక్కని టెస్ట్ చేస్తున్నాడు అన్న. అలా కొన్ని ముక్కలు చెక్ చేసుకున్నాడు. దాదాపుగా 70% ముక్క ఉడికిపోయిందంట. ఇప్పుడు అందులోకి రైస్ అయితే వేస్తున్నారు. ఈ రైస్ వచ్చి బుల్లెట్ రైస్ అంట. వెరీ సిమిలర్ టు మన చిట్టి ముత్యాల రైస్. ఎన్ని కేజీల రైస్ అంటే 60 కేజీలు. ఈ బిర్యానీలో రైస్ కంటే ముక్కలే ఎక్కువగా వేసిండారు. కానీ రైస్ వచ్చి వాష్ చేయకుండానే వేసేసినారు. వాష్ చేసి వేసింటే బాగుంది అనిపించింది నాకు. అలా 60 కేజీల రైస్ వేసుకున్నాక ఒక్కసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసినాడు. ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసి సరిపోలేదని కొంచెం కారం ఇంకా ఉప్పు వేసుకున్నాడు. అలా ఒక 10 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఉడికిస్తే వాటర్ కంటెంట్ తగ్గి కొంచెం గట్టిపడింది. కాసేపు తర్వాత మళ్ళీ ఒకసారి సైడ్లో వచ్చే ఆ సూప్ని కప్పులో పోసుకొని చెక్ చేశాడు ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నప్పుడు మాత్రమే 1 లీటర్ GRB నెయ్యి పోసుకున్నాడు. బెంగళూరులో ఆల్మోస్ట్ అందరూ నందిని నెయ్యి యూజ్ చేయడమే చూశాను నేను. ఇక్కడ మాత్రం బాగా కాస్ట్లీగా ఉండే GRB నెయ్యి యూజ్ చేసినారు. ఆ నెయ్యి మొత్తం అందులో బాగా కలిసేలాగా మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ టైం కి రైస్ అయితే 50% ఉడికిపోయిందంట. ఇప్పుడే అసలైన మ్యాటర్ ఉంటది. అదే దమ్ పెట్టడం. బిర్యానీకి దమ్ పెట్టడం కోసం పైన మూత పెట్టేసి కింద ఇంతసేపు కాలిన కట్టెలని పైకి తీసి వేస్తున్నాడు.
చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల కింద అడుగు పట్టకుండా బిర్యానీ మొత్తానికి హీట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందంట. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. మీరు కానీ ఎప్పుడైనా 4 AM బిర్యానీ తినుంటే ఏ హోటల్లో తిన్నారు, టేస్ట్ ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి. ఇప్పుడు కింద మండుతున్న మంటని మొత్తం నీళ్లు పోసి పూర్తిగా ఆపేసినారు. అరగంట పైన అలా దమ్ మీద వదిలేసినారు దాన్ని. ఇంతలోపు జనాలు మెల్లగా రావడం స్టార్ట్ చేసినారు. కరెక్ట్ గా 3 గంటల 50 నిమిషాలు అవగానే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత మూత పక్కన పడేసి ఆ బిర్యానీ మొత్తాన్ని అలా ఒక్కసారి బాగా మిక్స్ చేసినారు. అలా కలుపుతుంటే అరోమా అయితే ఆహా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఒక చిన్న అంచనా వేద్దాం మనము. వీళ్ళు 80 కేజీల మటన్ ఇంకా 60 కేజీల రైస్ తో చేసినారు ఈ బిర్యానీ అయితే. మటన్ వీళ్ళు హోల్సేల్ లో ఏడైనా తెస్తారు కాబట్టి 1 కేజీ మటన్ 600 రూపాయలు పెట్టుకుందాము. అప్పుడు మటన్ కి 48,000 అవుతుంది. రౌండ్ ఫిగర్ గా 50,000 పెట్టుకుందాము. ఇంకా రైస్, ఆయిల్, ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్నిటికీ ఒక 15,000 పెట్టుకుందాము. ఈ బిర్యానీ మొత్తం చేయడానికి పక్కాగా 65,000 అయితే అవుతుంది. మనం మటన్ ముక్కల ప్రకారంగానే లెక్క వేస్తే 1 కేజీ మటన్ ని 6 లేదా 7 మందికి పెట్టచ్చు. 6 మందికే పెట్టుకుందాము అంటే 480 మందికి సర్వ్ చేయొచ్చు ఈ బిర్యానీ అయితే. ఒక్క బిర్యానీ వచ్చి 290 రూపాయలు. 290 ఇంటూ 450 మందికి పెట్టుకుంటే 130,000 వస్తుంది. ఇందులో ఖర్చులకి 65,000 తీయేస్తే 65,000 ప్రాఫిట్. వారంలో 6 రోజులు ఈ బిర్యానీ నడిపిస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో మీరే లెక్కేసుకోండి. మన ఐటీ ఎంప్లాయీస్ ఎప్పుడండి ఇలా సంపాదించేది? మీ ఐటీ ఎంప్లాయీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేసేయండి. సరదాగా ఏమంటాడో చూద్దాము. ఇంకా ఆ హోటల్ దగ్గర 3 గంటల 45 నిమిషాల వరకు ఒక 10 మంది మాత్రమే ఉన్నారు వెయిటింగ్ లో. 3 గంటల 45 నిమిషాలు దాటగానే ఒక్కసారిగా 70 మంది పైనే వచ్చినారు. అలా వస్తూనే ఉన్నారు జనాలు. నేను హోటల్ దగ్గర అయితే బిర్యానీ తినలేదు. పార్సల్ తీసుకొని అక్కడ నుంచి చక్కగా ఇంటికైతే చెక్కేసినాను. ఇంటికి వెళ్లేసరికి 4:20 అయింది టైము. బిర్యానీ అలా ప్లేట్ లో వేసుకున్నాను. క్వాంటిటీ అయితే ఫుల్ గా ఉండదు. కంప్లీట్ చేస్తానో లేదో అని నాకే డౌట్ వచ్చింది. ఈ బిర్యానీ ప్లేట్ లో వేస్తుంటే అరోమా అయితే చాలా బాగా వస్తుండది. మటన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుండది. ఈ క్వాంటిటీ చూస్తుంటే నాకు తెలిసి 1 కేజీ పక్కాగా ఉంటది. ఈ మటన్ ముక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో. దాదాపుగా ముక్కలే 200 గ్రాములు ఉంటది. మీడియం సైజ్ ముక్కలు దాదాపుగా 8 ఉన్నాయి. నేను ఒక 10 రోజుల ముందే తిరుపతిలో ఉండే వీళ్ళు 2వ బ్రాంచ్ లో తిన్నాను బిర్యానీ. అక్కడ రైస్ అయితే మాయిస్ట్ గా లేదు, కొంచెం పొడి పొడిగా అనిపించింది. ఇక్కడ కొంచెం మాయిస్ట్ గా ఉండదు. ఇక్కడ రైస్ మాయిస్ట్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మటన్ ఫ్యాట్. బాగా ముదురుగా కొవ్వు పట్టి బలిసిన పొట్టేలు యూజ్ చేసి చేసుంటారు బెంగళూరులో. ఇంకో రీజన్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ నెయ్యి. రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉండదు. మెయిన్ గా మటన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుండది. దీనికి మెయిన్ రీజన్ మటన్ ఫ్యాట్. తిరుపతిలో అయితే నాకు ఈ ఫీల్ రాలేదు. ఇక్కడ మటన్ ముక్క అయితే చాలా సాఫ్ట్ గా ఉడికిండది. తిరుపతిలో అయితే ముక్క సరిగ్గా ఉడకలేదు. ఇక్కడైతే చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది నాకు. మనం పెట్టిన మనీకి ఈ బిర్యానీ వర్తేనా అంటే దట్ డిపెండ్స్ అండి. కొంతమందికి నచ్చుతుంది ఈ స్టైల్లో బిర్యానీ, కొంతమందికి అసలు నచ్చకపోవచ్చు. నాకు పర్సనల్ గా ఈ బిర్యానీ అయితే చాలా బాగా అని చెప్పను గానీ నచ్చింది. ఓకే, తినచ్చు అప్పుడప్పుడు. మీరు గానీ బెంగళూరులో ఉండి ఈ హొస్కోట్ బిర్యానీ ట్రై చేయాలంటే మాత్రం ఫ్రెండ్స్ తో అలా సరదాగా నైట్ అవుట్ లో వెళ్ళి ఆరాంగా తినేసి రావచ్చు ఈ బిర్యానీ. మీరు ఎవరితో కలిసి బిర్యానీ ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేసేయండి. నేను చెప్పిన ప్రాఫిట్ మార్జిన్ పక్కన పెడితే ఇక్కడ వీళ్ళు చేసిన బిర్యానీ సేల్ అవుతుందా లేదా అనేది మీకు డౌట్ రావచ్చు. ఎస్, మొత్తం బిర్యానీ సేల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఏరియా కొంచెం బిజీ ఏరియా. హొస్కోట్ టోల్ ప్లాజాకి జస్ట్ 100 మీటర్స్ లోనే ఉంటుంది ఇది, సర్వీస్ రోడ్ లో. కాబట్టి ఖచ్చితంగా సేల్ అయిపోతుంది. సేల్ అవ్వలేదంటే వీళ్ళు రోజు ఇంత పెద్ద క్వాంటిటీలో బిర్యానీ చేయరు కదండి. నెక్స్ట్ మనం హొస్కోట్ లో ఏ 4 AM బిర్యానీ ట్రై చేయాలో కమెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.